జాగ్రత్తగా వినండి ఈ విషయం. మన దేశంలో రోజువారీ పెట్రోల్ వినియోగం ఎంతుందో తెలుసా? 13 కోట్ల లీటర్లు. ఇథనాల్ వలన లీటర్కు సగటు నష్టం 7% ఉండొచ్చు కాబట్టి పెట్రోల్ లీటర్ ధర ₹100 ప్రకారం ప్రతి లీటర్కు ₹7.5 నష్టం వస్తుంది. అంటే రోజువారీ దేశవ్యాప్త నష్టం 97.5 కోట్లు. నెలకి మొత్తం 2,925 కోట్లు. అంటే ఏడాదికి ఈ లెక్కన మొత్తం వచ్చే నష్టం 35,587 కోట్ల రూపాయలు. మన వాహనాలకు వచ్చే మైలేజ్ నష్టం వలన ప్రతిరోజు దాదాపు 100 కోట్ల రూపాయలు సామాన్యుడి జేబులోంచి జారిపోయి ఆయిల్ కంపెనీల గల్లాపెట్టెల్లోకి వెళ్తున్నాయి. చెప్పాలంటే ఇది కాసుల వర్షం కాదు, సామాన్యుడి నెత్తురి చెమటని పిండి లాభాలుగా మార్చుకోవటం. ఆల్రెడీ మనం పెట్రోల్ మీద కడుతున్న జీఎస్టీ, ఎక్సైజ్, వ్యాట్ రూపంలో ప్రభుత్వం లబ్ధి పొందుతున్నది చాలదు అన్నట్లుగా ఈథనాల్ కలపటం వల్ల తగ్గిన మైలేజ్ని భర్తీ చేయడానికి మనం అదనంగా కొనే పెట్రోల్ రూపంలో పడే భారం మనం తెలియకుండా కడుతున్న రెండవ ఇన్విజిబుల్ ట్యాక్స్. నిజాయితీగా చెప్పాలంటే ఇది ఒక రకమైన సైలెంట్ స్కామ్. పెట్రోల్ ధరను నేరుగా పెంచితే జనం రోడ్ల మీదకి వస్తారు, కానీ ఇలా ఇథనాల్ పేరుతో మైలేజీని తగ్గించి అదే ధరను వసూలు చేస్తే సామాన్యుడు నా బండి పాతదైపోవటం వల్ల మైలేజ్ ఇవ్వటం లేదేమో అని తనని తాను తిట్టుకుంటాడే తప్ప లోపల జరుగుతున్న మాయాజాలాన్ని గమనించలేడు. దేశవ్యాప్తంగా సామాన్యులు భరిస్తున్న ఈ అదృశ్య పన్ను విలువ ఏడాదికి 35,000 కోట్ల పైమాటే. ఈ డబ్బు సామాన్యుడి ఇంట్లో పాలు, కూరగాయలు అందకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బ్యాలెన్స్ షీట్లోకి లాభాలుగా మెరుస్తుంది. ఇప్పటి వరకు సామాన్యుడి పైన పడుతున్న ఆర్థిక పరమైన 1,000 కోట్ల నష్టం ఎలా వస్తుందో తెలుసుకున్నారు. కాబట్టి దీని తీవ్రత, ఇందులోని సత్యం అందరికీ తెలియాలి. కాబట్టి ఈ వీడియో పెట్రోల్, డీజిల్ వాడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక ఇప్పుడు